సూపర్ 8 కు టీమిండియా సిద్ధమవుతుంది. గ్రూప్ దశలో మాదిరిగానే ఎదురొచ్చిన ప్రత్యర్థులను చిత్తు చేయాలని చూస్తుంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీతో సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలని భావిస్తుంది. సూపర్ 8 లో భాగంగా తొలి మ్యాచ్ లో డేంజరస్ ఆఫ్ఘనిస్తాన్ ని ఈ రోజు ఫేస్ చేయనుంది టీమిండియా. తర్వాతి మ్యాచ్ల ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాతో పాటు బంగ్లాదేశ్ ను ఢీ కొట్టబోతుంది. ఈ మూడు జట్లు కూడా కరేబియన్ పిచ్లపై గ్రూప్ దశ మ్యాచ్లు ఆడి మంచి అనుభవం సంపాదించాయి. అక్కడ స్లో వికెట్లపై ఎలా ఆడాలని కిటుకును గ్రహించాయి. ఎలా బ్యాటింగ్ చేయాలి, ఏ లెంత్ తో బౌలింగ్ చేయాలన్నది అర్థం చేసుకున్నారు. అదే యుఎస్ఏ నుంచి వచ్చిన భారత్ వెస్టిండీస్ పిచ్లపై ఎలా ఆడుతుందో చూడాలి. అయితే విండీస్ పిచ్లపై ఆడిన అనుభవం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై టీమిండియా అతిగా ఆధారపడుతుంది. వీరిద్దరు మ్యాజిక్ తో ఈ సూపర్ 8 గండాన్ని అధిగమించాలని చూస్తుంది. అయితే మాజీ క్రికెటర్లు మాత్రం కుల్దీప్ యాదవే కీ రోల్ పోషిస్తాడని అంటున్నారు. సూపర్ 8 సెమీస్ లాంటి హై టెన్షన్ మ్యాచ్ లో జట్టును అతడే గట్టెక్కిస్తాడని, కుల్దీప్ ను నమ్ముకుంటే భారత్ కు తిరుగు ఉండదని మాజీలు విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే ఈ మ్యాచ్ లో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో కుల్దీప్ ను ఆడించొచ్చు. విండీస్ పిచ్లు స్పిన్ కు అనుకూలంగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో చైనామాన్ కుల్దీప్ యాదవ్ గేమ్ చేంజర్ గా మారవచ్చు. గత గ్రూప్ దశలో జడేజా బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను ప్రభావవంతంగా కనిపించలేదు. అందుకే ఈ ఒక్క మార్పుతో టీమిండియా బరిలోకి దిగే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అదనపు బ్యాటర్ కోసం ప్రయత్నిస్తే సిరాజ్ ను పక్కన పెట్టి యశస్వి జైస్వాల్ ని తీసుకునే అవకాశం ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ తో అలా చేయరనిపిస్తుంది. ఒకవేళ రోకో జోడీ ఓపెనింగ్ లో విఫలమైతే 22వ తేదీ జరిగే బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా యశస్వి జైస్వాల్ ప్లేయింగ్ 11 లోకి వస్తాడు. ప్రస్తుతానికైతే ఆఫ్ఘనిస్తాన్ తో మాత్రం ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్. మొత్తానికి బౌలింగ్ లో పర్వాలేదనిపిస్తున్నా బ్యాటింగ్ లో టీమిండియా ఎలా ఆడుతుందన్నదే ప్రధాన సమస్య.